నమస్తే, వెల్కమ్ టు ఎస్పీ న్యూస్. లక్ష్య సాధనతో విద్యార్థులు భవిష్యత్తు మార్గనిర్దేశం చేసుకోవాలని, అప్పుడే అనుకున్న ఆశయం నెరవేరుతుందని లయన్స్ క్లబ్ ఆఫ్ మిత్ర దేవరకొండ ప్రెసిడెంట్ ఇడం రాములు అన్నారు. దేవరకొండ పట్టణంలో గురువారం లయన్స్ క్లబ్ యువ వికాసంలో భాగంగా ప్రభుత్వ బాలుర జూనియర్ కళాశాల, జిల్లా పరిషత్ బాలుర ఉన్నత పాఠశాలలోని విద్యార్థులకు మోటివేషన్ స్పీచ్ కార్యక్రమాన్ని డిస్ట్రిక్ట్ గవర్నర్ లైన్ మదన్ మోహన్ రేపాలతో పాటు మోటివేటర్ లైన్ పూర్ణ శశికాంత్ మోటివేషన్ ఇచ్చారు. కార్యక్రమంలో పీఎంజేఎఫ్ శ్రీనివాస్, ప్రధాన కార్యదర్శి మహాకం చంద్రమౌళి, జడ్సీ వనం శ్రీనివాసులు, లైన్ డాక్టర్ ఝాన్సీ, డీసీలు లైన్ పగిడిమర్రి రాఘురాములు, లైన్ గాజుల రాజేష్, లైన్ డాక్టర్ పీజే శాంసన్, చేపూరి భీష్మాచారి, కళాశాల ఇన్ఛార్జి ప్రిన్సిపల్ సాయిలు, జడ్పీహెచ్ఎస్ బాలుర ప్రధానోపాధ్యాయులు చెరుపల్లి శ్రీనివాస్, 300 మంది విద్యార్థులు, కళాశాల అధ్యాపకులు పాల్గొన్నారు. ఒక కొత్త స్టూడెంట్ వచ్చాడు. సార్ నేను కమిటీ సార్ ఎస్ కమిటీ అంటే కూర్చోమన్నాడు. వాడు కూర్చోడు, కొత్త వచ్చాడు. మళ్ళీ ఎక్కడ మాస్టర్ చేశారు, ఏపీఎస్ వేసుకుంటే వేసుకోని ఆ ఫార్మ్ ఉంది. ఇక్కడ కొత్త వచ్చాడుగా మ్యాథ్స్ అండి అర్థం కావట్లేదు నేను. మళ్ళీ ఏం చేశాడు, ఏపీఎస్ ఆ ఫార్మ్ ఉంది చెప్పాడట. వాటికి మళ్ళీ చెప్తాను లేదు సార్. ఇందులో ఒక ఎక్కడి ధన వచ్చి వాళ్ళు కాదు ఏమంటాడు, 3 సంవత్సరాలు అవుతుంది నాకు అర్థం కాదు లెక్క. నువ్వు ఈ ఆలోచన అర్థం కాదురా అని వదలబడి కన్నా అది బిడ్డ లేసెస్ అసలు కూర్చోడు. ఎందుకు ఆఫ్ చేస్తున్నారు? మీరు ఎందుకు చూస్ చేస్తున్నారు? అకౌంట్స్ ఉన్నాయి కాబట్టి ఇంకా ఎంపీసీ బైపీసీ అంటే భయంతో హెచ్ఈసీ సిఈసీ తీసుకున్నారా, లేకపోతే దాని మీద హిస్టరీ మీద, సివిక్స్ మీద, ఎకనామిక్స్ మీద ఇంట్రెస్ట్ తో తీసుకున్నారా? ఇంట్రెస్ట్ తోటి హెచ్ఈసీ సిఈసీ చదువుకున్నాక ఏం ఆపర్చునిటీస్ వస్తాయి మీకు? వాట్ యు విల్ బికమ్? వాట్ యు వాంట్ టు బికమ్? అకౌంటెంట్. ఇంకా అత్యద్భుతమైనటువంటి హెచ్ఈసీ సిఈసీ తీసుకొని సాధించిన వాళ్ళు తెలుసా మీకు? చాలా వరకు మేనేజ్మెంట్ స్టడీస్ చదివే వాళ్ళంతా కూడా సిఈసీ హెచ్ఈసీ స్టూడెంట్స్. హెచ్ఈసీ పొలిటిక్స్ రాజకీయ నాయకులు, ఉత్తమమైన రాజకీయ నాయకులైన వాళ్ళు ఉన్నారు. తెలుసా మీకు? హిస్టరీ తెలిసిన వాళ్ళందరూ కూడా రాజకీయ నాయకులు, లేకపోతే మంచి లీడర్స్ అవుతారు. ఓకే, నెక్స్ట్ మంచి ఈ సిఈసీ తీసుకున్న వాళ్ళు మంచి మేనేజ్మెంట్ స్టూడెంట్స్, లేకపోతే అకౌంటెంట్స్ కానీ, లేకపోతే ఐఏఎస్ ఆఫీసర్స్. హౌ మెనీ ఆఫ్ యు ఫ్రమ్ హెచ్ఈసీ అండ్ సిఈసీ వాంట్ ఐఏఎస్ ఆఫీసర్ కావాలనుకున్నామని కొద్దిలేవండి ప్లీజ్. అకౌంటెంట్ ఏం పేరు నీ పేరు? జీ ప్రవీణ్ కుమార్. యూ వాంట్ టు బికమ్ అకౌంటెంట్. ఏం చేయాలన్నా హెచ్ఈసీ అయిపోయాక డిగ్రీలో ఏం తీసుకోవాలి? బీజెడ్సీ తీసుకుంటే ఇక్కడ సిఈసీ తీసుకున్నాము, తర్వాత వచ్చేసి బీజెడ్సీ తీసుకుంటే కావాలంటే బీజెడ్సీ తీసుకోవాలంటే తీసుకుంటాను. నేను జస్ట్ మీకు మిస్గైడ్ చేసిన. బీజెడ్సీ కాదు, బీకామ్ తీసుకోవాలి. తల్లిదండ్రులు ఎంత కష్టపడుతున్నారు మీ కొరకు. సో మీ అందరికి ఒక గోల్ పెట్టుకోండి. యూ షుడ్ హ్యావ్ ద గోల్ and you should travel to the goal. yes నేను అమ్మాయి చక్కగా ఉంది, ఆ అమ్మాయిని ప్రేమిస్తా, అమ్మాయి బాగు, ఆ గోల్స్ కాదు మనం పెట్టుకోవాల్సింది. ఏం చక్కటి గోల్స్ పెట్టుకోవాలి. ఐ వాంట్ టు బికమ్ కలెక్టర్, ఐ వాంట్ టు బికమ్ ఎస్పీ, ఐ వాంట్ టు బికమ్ ఏ గుడ్ లీడర్ ఫర్ ఇండియా. ఎవరైతే ఇక్కడ 100 మంది 1,00,000 మంది విద్యార్థులు కలిసి ఉంటారు. సార్ నేను కలెక్టర్ కావాలని, టీచర్ కావాలని, నర్స్ కావాలంటే లే, కానీ ఒక్క స్టూడెంట్ కూడా భారతదేశ అభివృద్ధిలో పాత్ర పోషించే ఒకటే మోడల్ వస్తుంది. కానీ ఇంట్రెస్ట్ ఉన్నోనికి రకరకాల మోడల్స్ కూడా వస్తాయి. అవునా కదా? ఎప్పుడు ఇష్టం పెంచుకున్నప్పుడు. మరి ఇష్టం పెంచుకుందామా? స్టడీస్ ఇంట్రెస్ట్ పెంచుకుందామా? ఎగ్జామ్స్ ఇంట్రెస్ట్ పెంచుకుందామా?
లైఫ్ మీద ఇష్టం పెంచుకుందామా? రెడీ? ఓ సూపర్, వెరీ గుడ్, వెరీ గుడ్. ఈ రోజు మనం గోల్ సెట్టింగ్ అనే టాపిక్ డిస్కస్ చేయబోతున్నాం. ఏం క్లాస్? ఓ గుడ్, వెరీ గుడ్. గోల్ సెట్టింగ్ అనే లెసన్ ని మనం చేయబోతా ఉన్నాం. గోల్ అంటే సూపర్, చెప్పాను సూపర్. లక్ష్యం అంటే అబ్బా ఇంకా సూపర్. గోల్ అంటే లక్ష్యం, లక్ష్యం అంటే ఈ రెండు అంటే సత్యగోరే. ఏంటిది? రెస్పాండ్ అవ్వాలా? సక్సెస్, వెరీ గుడ్. ఇంకా డెస్టినేషన్, వెరీ గుడ్. ఇంకా అన్న మన ఇజ్జత్ పోతుంది. ఇప్పుడు బ్యాచ్ నీళ్ళు చెప్తాను ప్రశ్నలు ఆన్సర్స్. సిగ్గు భయం అంది. కెరియర్, ఇంకా ఇంకా అచీవ్మెంట్, వెరీ గుడ్. ఇంకా లైఫ్ సెటిల్మెంట్, సూపర్. ఇంకా మళ్ళీ చెప్తాను మొత్తం. మన ఇజ్జత్ పోగొడుతుంది. టార్గెట్, ఇంకా గోల్, ఇంకా చెప్పేది మళ్ళీ చెప్పిన సరే గట్టిగా చెప్పని తెలుసుకుని రైట్. ఇంకా సెటిల్మెంట్, రైట్. ఏదేని ఒక పని రాసుకోండి. మీరు కొంచెం దగ్గర అంత దూరం ఎందుకు? వాళ్ళు వచ్చిన కష్టాలు ఎక్కువ. ఏదేని ఒక పనిని నిర్ణీత కాలంలో చేయాలని సంకల్పించుకోవడమే లక్ష్యం. రైట్. సో ఎంతమంది కొలునిల్లా? ఓ సూపర్. ఇద్దరు బాయ్స్ రండి అమ్మా, ఇద్దరు బాయ్స్ రండి. అరే బాయ్స్ అంటే మీరే పక్క వస్తుంది. రైట్, వెరీ గుడ్. డిస్ట్రిక్ట్ 320E నల్లగొండ, సూర్యాపేట, ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం, భువనగిరి, పార్ట్ ఆఫ్ రంగారెడ్డి సంబంధించినటువంటి జిల్లా, లయన్స్ జిల్లా. 4000 మంది లయన్స్ ఇందులో పనిచేస్తారు. దాదాపుగా 90 క్లబ్లు ఉన్నాయి. ఈ సంవత్సరం డిస్ట్రిక్ట్ గవర్నర్గా ఎన్నుకోబడిన తర్వాత జిల్లాలో నలుమూలల అన్ని క్లబ్లను వైబ్రెంట్గా, పవర్ఫుల్గా చేయాలనే దృక్పథంతో అన్ని క్లబ్లను సందర్శించడము, వారికి తగినటువంటి సలహాలు ఇవ్వడం జరుగుతుంది. ఈ సంవత్సరము మిషన్ 1.5 కింద మేకింగ్ ఆల్ క్లబ్ ద వైబ్రెంట్, పవర్ఫుల్ అండ్ ఆల్సో టు సీ దట్ ఒక నాయకత్వ లక్షణాలు చక్కగా ఇన్స్పైరింగ్ సర్వీస్, సేవాన్ని ముందుకు తీసుకెళ్లడానికి ఈ జిల్లా కంకణం కట్టుకుంది. ఆ భాగంలో ఒక యువ వికాస్ అనే ప్రోగ్రామ్ తీసుకున్నాము. యువ అంటే యువత, వికాస్ అంటే ద డెవలప్మెంట్, ద ప్రోగ్రెస్, ద ఎంపవర్మెంట్. పిల్లలలో ఉన్నటువంటి ఛాలెంజెస్ని, వాళ్ళలో ఉన్నటువంటి చెడు గుణాలను తీసి వాళ్ళలో సరైన మార్గంలో పెట్టడానికి ఒక మంచి విద్యావేత్తలతో కలిసి ఇంటరాక్ట్ చేసి ఒక కరికులం తయారు చేసి 1,00,000 మంది విద్యార్థుల్ని ఈ జిల్లాలో అడ్రస్ చేయడానికి మేము ఒక కట్టుదట్టమైనటువంటి ప్రణాళికను రూపొందించుకొని ఇప్పటి వరకు 140 సెషన్స్ ద్వారా దాదాపు 40,000 మంది విద్యార్థుల్ని అడ్రస్ చేశాము. అదే నామినల్గా కాకుండా ఒక కన్స్ట్రక్టివ్గా పిల్లల యొక్క మైండ్లో ఒక దాన్ని నాటుకునేటట్లుగా చక్కటి మార్గంలో పోయేందుకు ప్రణాళికలు తీసుకొని దానికి మేము ఒక సపరేట్గా ఒక యూత్ ఎంపవర్మెంట్ కోఆర్డినేటర్గా శ్రీనివాస్ లయన్, ఎంజేఎఫ్ శ్రీనివాస్ ఎర్రమాదిగా నియమించడము, వారి ప్రతి నిత్యము కూడా క్లబ్లను, అదేవిధంగా కళాశాలలను, పాఠశాలలను ఈ మీ లయన్స్ మిత్రులతో అనుసంధానం చేసుకుంటూ చక్కటి కార్యక్రమాలు చేయడము యువ వికాస్ ఒక భాగం. 3 లక్షల మందికి అల్పాహారము, ఆహారం అందించేందుకు కట్టుకున్నాము కంకణం. అదేవిధంగా 1,00,000 మందికి డయాబెటిక్ స్క్రీనింగు, 1,00,000 మందికి విజన్ స్క్రీనింగు, చనిపోయిన వారి నుంచి 1,000 పెయిర్స్ ఆఫ్ కార్నియా కలెక్షన్ చేసి కొన్ని వేల మందికి కంటి చూపునియాల్సినటువంటి అవసరం ఉన్నదని భావించి ఇలాంటి చక్కటి ప్రణాళికలు రూపొందించుకొని లయన్స్ క్లబ్ జిల్లా 320E నుంచి ముందుకెళ్తూ అన్ని క్లబ్లను యాక్టివ్ చేసుకుంటూ సమాజానికి అవసరమైన చోట మేము వారిని అడ్రస్ చేస్తున్నాం. వేర్ దెర్ ఇస్ అ నీడ్ దెర్ ఇస్ అ లయన్. అదేవిధంగా దేవరకొండలో కూడా నేను గత సంవత్సరం నుంచి చూస్తున్నాను. దేవరకొండ క్లబ్బు, సహస్ర క్లబ్బు, మిత్ర క్లబ్బు అన్ని వేళల కూడా చక్కటి కార్యక్రమాలు అందిస్తూ జిల్లాకు సరైనటువంటి వారు తోడ్పాటును అందిస్తున్నారు. దేవరకొండ నారాయణ రెడ్డి గారు, దేవరకొండ క్లబ్బు, వారి మిత్రులందరూ, అదేవిధంగా మిత్ర క్లబ్ నుంచి కూడా రాములు గారు వారి మిత్రులు, సహస్ర నుంచి కూడా భాగ్యలక్ష్మి గారు వారి మిత్రులందరూ కూడా ఈ యొక్క చక్కటి కార్యక్రమం అందజేస్తూ వీటిని అనుసంధానంగా ఇక్కడ జోన్ చైర్మన్ వనం శ్రీనివాస్ గారు, మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్ కోఆర్డినేటర్ రాజేష్ గారు, అదేవిధంగా డిస్ట్రిక్ట్ క్యాబినెట్ ఆఫీసర్స్ అక్కడి నుంచి మిత్రా నుంచి పార్వతి గారు,
దేవరకొండ నుంచి కూడా చాలా మంది మిత్రా నుంచి కూడా రఘురాములు గారు అందరూ కూడా ఒక దేవరకొండ ఒక హబ్గా తయారు కావాలని నా కోరిక ఉంది. ఫ్యూచర్లో దేవరకొండలో ఒక రీజన్ ఏర్పడాలా. ఇక్కడ ఈ మధ్యకాలంలో పిఏపల్లి ఇనాగ్రేట్ చేశాము, మల్లెపల్లి, చెరుకుపల్లి, అదేవిధంగా నాంపల్లితో పాటు ఇంకా కొన్ని క్లబ్లని ఇక్కడ ఏర్పరచుకొని ఒక రీజన్గా ఒక దేవరకొండని హబ్గా చూడాలని కూడా మేము కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ.